అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడటం నిజంగా సంతోషంగా ఉంది. నేనిక్కడ మీకు ఏదో పెద్ద సిద్ధాంతం చెప్పడానికి రాలేదు. మీలో ఇప్పటికే ఉన్న ఆగ్నేయాన్ని మరోసారి రగిలించడానికి వచ్చాను. మనం తరచుగా ఇతరులతో మమ్మల్ని పోల్చుకుంటాం. అతనికి అది ఉంది, ఆమెకు ఇది ఉంది, నా దగ్గర ఏమీ లేదు అనుకుంటాం. కాని గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే. మీ ప్రయాణం మీది మాత్రమే. మీ సవాళ్లు మీవి. మీ గెలుపు కూడా మీదే. ఒక చిన్న విత్తును తీసుకోండి. అది భూమిలో పడి ఉంటుంది, చీకట్లో, ఒంటరిగా. దానికి బయటి నుండి ఎవరూ ప్రోత్సాహమివ్వరు. కాని ఆ విత్తనంలో ఒక చెట్టు మొత్తం దాగి ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు అది చీల్చుకుని వస్తుంది, ఆకాశాన్ని తాకాలనే తపనతో. మీరు కూడా అలాంటి విత్తనమే. మీరు ఎదగాలనుకుంటే ఎవరూ ఆపలేరు. కాని ముందు మీరు మిమ్మల్ని మీరు నమ్మాలి. విఫలమవడం ఓడిపోవడం కాదు. విఫలమవడమంటే మీరు ప్రయత్నించారు అని, మీరు ధైర్యంగా ఉన్నారని, మీరు నేర్చుకుంటున్నారని సూచన. ప్రతి తప్పు ఒక పాఠం, ప్రతి పాఠం ఒక మెట్టు. గుర్తుంచుకోండి, సముద్రంలో అలలు లేకుండా ఉంటే సముద్రం ఎంత బోరింగ్గా ఉంటుందో కదా. అదేవిధంగా జీవితంలో సవాళ్లు లేకపోతే అది ఎంత నిస్సారంగా ఉంటుంది. కాబట్టి సవాళ్లను ఆలింగనం చేసుకోండి. వాటిని స్నేహితులుగా భావించండి. అవి మిమ్మల్ని బలంగా తయారు చేస్తాయి. కాబట్టి ఈరోజు నుండి మీ పట్ల మీరు నమ్మకం కలిగి ఉండండి. ప్రతిరోజూ కొత్తగా ఆరంభించండి. చిన్న చిన్న విజయాలను జరుపుకోండి. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. మీరు ఏమైనా సాధించగలరు. మీరు ఏ దిశలోనైనా వెళ్ళగలరు. మీరు ఏ శిఖరాన్నైనా అధిరోహించగలరు. ఎందుకంటే నీ శక్తిని నమ్ము, నీ ప్రయాణాన్ని నమ్ము. నీ గమ్యం నీ చేతిలోనే ఉంది. ధన్యవాదాలు. జై హింద్.